పరకామణి వ్యవహారంలో నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత సర్కార్దేనని ఆయన తెలిపారు. పెంచలయ్య అనే వ్యక్తి ఎవరి ద్వారా టీటీడీలోకి వచ్చారని ప్రశ్నించిన ఆయన పరకామణి అంశంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పరకామణికి సంబంధించినటువంటి దొంగతనాలు జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వ్యవహరిస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు పట్టించుకోకుండా చూడకుండా పట్టనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. ఎందుకంటే శ్రీవారికి సమర్పించేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో ప్రతి కానుక అది అత్యంత పవిత్రమైనటువంటిదిగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి కానుకలు చోరీ కావడం అనేటువంటిది నిజంగా దురదృష్టకరం. కాబట్టి పరకామణిలో ఈ విధంగా భారీ చోరీల వ్యవహారం ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వంలో వెలుగుకు రావడం, ఆ వెలుగుకు రావడం వెనక ఆ దర్యాప్తు జరిపినటువంటి తీరు కూడా అనేక రకాలైనటువంటి అనుమానాలకు ఈరోజు తావిస్తోంది. ఎందుకంటే ఈ పెంచలయ్య అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరకామణిలో పనిచేసేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు. పట్టుకున్న తర్వాత దర్యాప్తు అనేటువంటిది అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఈయన్ని ప్రోత్సహించింది ఎవరు అనేటువంటి విషయాల జోలికి వెళ్లకుండానే కేవలం ఆ దర్యాప్తుని ఈ పెంచలయ్య అనేటువంటి ఆ ఒక్క వ్యక్తికి పరిమితం చేస్తూ రకరకాలుగా 1 కోటి రూపాయలు సంబంధించినటువంటి విలువైన బంగారం చోరీ జరిగింది అని ప్రకటించేసి దానికి బంగారు నగలు వెండి నగలు ఇన్ని చోరీ అయ్యాయి అని చెప్పి ఈరోజు ఇవ్వడమే తప్ప అసలు ఎంత చోరీ అయ్యాయి, ఏ విధంగా జరిగింది